హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక వారం రోజుల పర్యటనల తర్వాత మొన్న కుటీరం చేరాను. కొంత విశ్రాంతి తీసుకొని ఆయుధానికి పదును కూడా పెట్టుకొని, మెదడే నా ఆయుధం కదా మరి. మధ్యలో మిస్ అయిన వార్తలన్నిటినీ మళ్ళీ పరిశీలించుకొని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ నేను పర్యటనకి 20వ తారీఖు బయలుదేరి 28 తిరిగి కుటీరం చేరాను. ఈ లోపల శ్రీమాన్ ముఖ్యమంత్రి చంబా గారు సూపర్ 6 నేను చేయలేను అని చేతులెత్తేస్తూ, దానికి ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేక ఇలా సత్యం చెప్తున్నాను అన్నాడు. ఇదే థంబ్నెయిల్ చూశాను నేను వాళ్ళ సైట్స్లోనే. ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేక. అసలు ఇచ్చిన మాట సూపర్ 6 కదా, దాన్ని తూచనేయడం ఇచ్చిన మాట తప్పడమే కదా. అలా ఇంకా బొంకులు కొనసాగించకుండా, మభ్యపెట్టకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేసే ఓపిక అయిపోయి, వంకలు దొరక్క ఇప్పుడు సత్యం చెబుతున్నాను అంటూ వేసుకుంటున్నాం ముసుగు. పెద్దలు ఒక సామెత చెప్తారండి. కొత్త కోడలు రాత్రి వచ్చింది కాపురానికి, పొద్దున్నే అత్తను అందట, అత్త రాత్రనగా వచ్చాను, ఎవరితోనైనా దెబ్బలాడానా, నేనెంత మంచిదాన్నో కదా అందట. దెబ్బగా అత్తగారి గుండె ఠాట్. ఒక్క రాత్రి కూడా దెబ్బలాడకుండా ఉండలేని కోడలు అని. అలాగా జీవితంలో ఒక్క సత్యం కూడా చెప్పలేని చెంబ ఇదిగో డైవర్షన్ పాలిటిక్స్ ఇక చెయ్యలేక, నేను ఇవ్వలేను సూపర్ 6 అనడాన్ని నేను సత్యం చెప్పడం అంటున్నాడు. ఎంత ధూర్తుడండి. ఏమి హామీలు ఇచ్చే ముందు తెలియదా? అప్పటికే అతడు ఆ ముందటి ముఖ్యమంత్రి మిస్టర్ జగన్ కొన్ని వేల కోట్ల అప్పులు చేశాడని ప్రచారాలు చేశాడు. తర్వాత సత్యం ఏదో బయటపడింది. అంటే అంత అప్పు ఉందని తెలిసి కూడా, ఏది తెర మీదే మాట్లాడుతున్నాను, తనన్న మాట మీద అది చెప్తున్నాను. చెంబా నిక్కచ్చిగా చెప్పాడు, జగన్ ఇన్ని అప్పులు చేశాడు, రాష్ట్రం ఇదైపోతుంది అని. అప్పటి స్థితి ఏంటంటే గెలవన్లే, ఎటు గెలవం అతడికి ఉన్న ప్రజాదరణకి. ఆ సిద్ధం సభల జనం ఎగబడ్డాన్ని చూసి, సో ఇన్నైనా ఇచ్చేస్తాం హామీలు, ఎటు గెలవం, నన్ను గెలిపించుంటే ఇచ్చుండేవాడిని అని 5 ఏళ్ళు చెండుకు తినవచ్చు. ఒక కాలక్షేపం, ఒక కసి, ఆ మానసిక పెర్వర్షన్ ఉంటుందే, సైకలాజికల్ పెర్వర్షను, దాంతో గడిపేయచ్చు. ఈ ప్రతీకారేచ్ఛ అప్పటికి తెలియదు ట్యాంపర్ గేట్ తెరుచుకుంటుందని. ట్యాంపర్ గేట్ తెరవబడమే స్ట్రాటజిక్గా స్పైయింగ్ స్ట్రాటజీ అది. ఆ అవసరం ముందు చచ్చాడే ఆ డ్రామోజిక్ ఉంది. అతగాడి కోడలు మళ్ళీ కేటు మార్గదర్శి కేసులో మళ్ళీ జగన్ వస్తే తను చచ్చినా తన కోడల్ని ఉరికిస్తాడు జగన్ అన్న భయానికి ఆ ట్యాంపర్ గేటు ఆఫర్ ఇలా రాగానే పోయి ఆ ఊబిలో పడ్డాడు. ఈతండి చంబాని ఉరికించాడు. చంబా పరిగెత్తాడు. బాస్ చెప్తే చేయాలి కదా మరి. వెరసి పరిస్థితి ఇది. దీన్నే మేము మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అని అంటాం. ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎక్స్పోజే. ఎందుకంటే స్పైయింగ్కి ఎక్స్పోజ్ అవ్వడమే మరణం. పాకిస్తాన్ మీదకో చైనా మీదకో ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తే అది భౌతిక మరణం కూడా కావచ్చు, కానీ స్పైయింగ్లో భౌతిక మరణాలు ఉండవు. అది ఎక్స్పోజ్ అవ్వడమే మరణం. కాబట్టి చంబా స్థితి ఏంటో, ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడో, నేను ఇవ్వలేను. ఎందుకు? జనం అంటే లెక్కలేదు. ట్యాంపర్ ఉంది కదా, నెక్స్ట్ అయినా అంతే కదా. ఎంత పెనుగులాడినా జనమంతా ఒక్కటే అయినా సరే, జనాల హృదయాల కంటే డబ్బులతో ఉండే యంత్రాలు గొప్పవి అని అనుకుంటున్నాడు. ఆ భ్రమలు పడే ఇజినరీ, ఈనాడు ఇజినరీ, ప్రాక్టికల్ విజనరీ కాదండి. హ్యాస్ నో విజన్, హ్యాస్ నో బ్రెయిన్ ఈవెన్. ఎవడో ఇస్తే సీను వెలిగిపోయినవాడు, జస్ట్ లైక్ సోనియా. అసల్తి కూడా అంతే. కాబట్టి పరిశీలించి చూసుకోండి స్పైయింగ్ ఎంత బాగా ఎక్స్పోజ్ అవుతుందో. తొక్కలో 70mm సినిమాలు కూడా పనికిరావు దీని ముందు. బాగా పరిశీలించండి, విషయం మీకే అర్థం అవుతుంది. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying
or spirituality up to the roots of this society as well. Support me financially also. I'll give my phone pay and GPay number. If you are if you want to support the war, please support me financially, not only with voice. Exactly, వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐఎమ్ సేయింగ్, యుద్ధం చేయాలంటే ద్రవ్యం కావాలి, తప్పదు. కాబట్టి ఈ యుద్ధంలో మీరు కూడా పాలు పంచుకోమని విజ్ఞాపన చేస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.